ఒక 2 రోజులు ఇంకా నా ఫోన్ చెప్పిన మాట వినట్లేదు. ఎందుకంటే నేను ఒకసారి మా పాప ఒకసారి పడేసామా, అందుకే ఇంక పని చేయలేదు. సడన్గా మళ్ళీ ఆన్ అయింది. నాకు దోశ తినాలనిపించింది, కానీ దోశ పిండి రుబ్బింది రెడీగా లేదు. నానబెట్టిన కానీ నానబెట్టలేదు. అందుకని ఇలా గోధుమ పిండి దోశలు వేసాను. గోధుమ పిండి కొంచెం ఉప్పు నీళ్ళు కలిపేసేసి దోశలాగా వేసాను. తినేటప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుంది టమోటా చట్నీతో. నాటుకోడి చికెన్ కూర చేశాను, కొంచెం తీసి పెట్టాను. చికెన్ పలావ్ కానీ బిర్యానీ కానీ చేద్దామని. నాకేంటో నాన్ వెజ్ చూస్తుంటేనే వామిటింగ్ వచ్చేలాగా ఉంది. అందుకని నా కోసం కాకపోయినా మళ్ళీ మా పాప కోసమే చేసేసాను. ఫోన్ ఆన్ అయింది కదా, ఆన్ అయినప్పుడు అప్పుడప్పుడు కొంచెం తీసిన వీడియోస్ ఇవి. ఇదైతే వేడి వేడి అన్నము, సాంబారు. ఇదైతే పండగకి ముందు పప్పు చేశాను. ఇది ఎర్రగడ్డకు మొన్న సంతకి వెళ్ళాను, ఆకుకూర తీసుకుందాం అనేసి. ఎర్రగడ్డకు కానీ కనిపించింది. దొండకాయ ఫ్రై, ఎర్రగడ్డకు పప్పు చేశాను. మా చిన్నప్పుడు మా అమ్మ మా నాన్నతో పాటు మా చెల్లి నేను ఇద్దరము వెళ్ళేవాళ్ళము. వర్షాలు పడ్డాయి అంటే చాలు, ఏ గట్టును చూసినా ఎర్రగడ్డకు ఎక్కడ పడితే అక్కడ దొరికేసేది. మా అమ్మ ఒకసారి పప్పు చేసేది, ఒకసారి తాలింపు చేసేది కట్టెల పొయ్యి మీద.